ఇకపోతే శంనో విష్ణురుక్రమ. వీళ్ళందరినీ మించిన వాడు ఎవరు? విష్ణువు. చిన్నప్పుడు వీటిల్లో తత్వబోధ వాటిలో చదువుకున్నాం. పాదములతో మనం ఏం చేస్తాం? నడుస్తాం. ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలంటే గమన శక్తి కావాలి. అందుకు పాదములకు అధిదేవత ఎవరట? విష్ణు. అందుకే విష్ణు అనే పదానికి అర్థము విశతి ఇది విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణు కదా. ఈ వ్యాపక శక్తి కాళ్ళల్లోనే ఉంటుంది, నడిచే శక్తి. అవునా? ఒక చోట. అట్లాగే విష్ణువు మాకేం చేయాలి? మాకు మేలును కలగజేయాలి. పైగా విష్ణువు అని చెప్పి ఊరుకోకుండా ఉరుక్రమ అన్నాడు. ఉరుక్రమ అంటే ఏంటి? పెద్ద పెద్ద అంగలు కలిగిన వాడు. ఎవరు? విష్ణువు. మామూలుగా మనిషి చిన్న పిల్ల అయితే బుడిబుడి నడకలు నడుస్తారు. బుడిబుడి నడకలు కొంచెమే. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం పెద్ద పెద్ద అడుగులు వేస్తారు. బాగా పొడుగులు అనుకోండి, అప్పుడు వాళ్ళు పెద్ద అంగలేస్తారు. అవునా? ఈ విష్ణువు ఎవరు? అందరికంటే పెద్ద పెద్ద అంగలతో నడిచేవాడు. ఏం చేశాడు విష్ణువు త్రివిక్రముడై త్రివిక్రమ. అవలే? త్రివిక్రముడై 3 అడుగులతో ఏం చేశాడు? 3 లోకాలని నింపేశాడు. 3 అడుగులు. అందుకని ఉరుక్రమ అన్నారు. పెద్ద పెద్ద అంగలతో పెద్ద అడుగులతో 3 లోకాలు వ్యాపించాడు. అది త్రివిక్రమావతారం రాముడు. అందుకని ఉరుక్రమ, విష్ణువుని ఉరుక్రమ అంటారు. అట్లాగే మనిషిలో కూడా ఏం కావాలి? విష్ణు అంశ ఉండాలి. రక్షిస్తాడు. విష్ణు భగవానుడు ఏంటి? స్థితికారకుడు, రక్షకుడు, పాలకుడు, పోషకుడు కదా. మనం ఏదన్నా పని చెయ్యాలన్నా, ఎక్కడికన్నా మనం ఏదన్నా సంపాదించాలన్నా పని ఏం కావాలి? మనకి కాళ్ళు కావాలి. మనం పట్టించుకోము దాన్ని. పాపం దాని మొహమే చూడ ఎవరికి ఎంత ఉంటాయి కాబట్టి. కానీ అది లేకపోతే తెలుస్తుంది ఎంత బాధ. అవునా? కాళ్ళు సరిగ్గా పని చేయకపోతే అప్పుడు తెలుస్తుంది బాధ. బాగున్నంతసేపు తెలియదు. కాబట్టి మన గమనశక్తి వల్లనే మనిషి ఏమవుతున్నాడు? ఇదిగా ఉంటాడు. ఆ గమనశక్తి లేదనుకోండి, ఏమవుతాడు? మనిషి ఒకే చోట ఉండాలి, కూర్చుంటాడు, అట్టగే ఉండాలి. అప్పుడు మనుషులో ఏమవుతుంది? అన్ని శక్తులు కూడా అణగారిపోతాయి. చూడండి. అవునా కదా? కదలలేరు, మెదలలేరు. ఎంత బాధపడతారే కదలని స్థితిలో ఉంటాయి. కాబట్టి కదులుతూ ఉంటే ఏమవుతుంది? మనిషికి కొత్త శక్తి వస్తుంది. గమనశక్తి వల్లనే మానవుడు ఏదైనా సాధించగలడు కూడా. అది ఉండాలిగా. కాబట్టి విష్ణువు ఏం చేయాలి? మమ్మల్ని రక్షించాలి, మాకు శుభాన్ని కలుగజేయాలి. తర్వాత ఇంకెవరండి? నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఇక్కడ చివరిలో బ్రహ్మణే అని చెప్పారు. బ్రహ్మణే అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మము అనర్థం. ఈ అన్ని శక్తులకి మూలమైన నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మ. నమో నమః. నమస్తే వాయో. వాయువు గురించి చెప్పాడు. వాయువుకి నమస్కారం. వాయువు అంటే ఎవరు? గాలి అంటాం. ఒట్టి గాలి కాదు. అంటే ఈ మొత్తం సృష్టిలో సకల జీవరాశులలో లోపల పనిచేసేటువంటి వాయువు. అందులోనే వాయు సంచారం జరిగితేనే మనం బతుకున్నట్టు లెక్క. అందుకే వాయువుని సూత్రాత్మ అంటారు. సూత్రాత్మ. మళ్ళీ ప్రాణం ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది? వాయు సంచారం వల్లే. అవునా కాదా? వాయు సంచారం లేకపోతే అయిపోయినట్టే. పోయిందండి గాలి, పోయిందండి గాలి. అవునా కాదా?
గతవతి వాయువు దేహాపాయే. గాలిపోతే ఏమైంది? ప్రాణశక్తి లేనట్టే, ఇహ శరీరం పనికిరాదు. అందుకని వాయువుని, ప్రాణం వాయువు వల్లనే మనకి ఇచ్చేస్తుంది కాబట్టి సూత్రాత్మ అన్నాడు. అంటే ఇండికేషన్, సర్వ ప్రాణుల్లో సంచరించే ప్రాణశక్తి వాయువుగా చెప్పి నమః. అందుకే వాయువు గనక సరిగ్గా పనిచేయకపోతే ఏం రోగం అంటారు దాన్ని? వాతరోగం. చెప్పట్లే, వాత రోగాలు ఎన్నో. ఈ ముఖ్యంగా మోకాళ్ళు, అవునా కాదు? ఆర్థరైటిస్, ఎన్నున్నాయి వాత రోగాలు. వాతం కమ్ముకొచ్చిందండి, వాతం కమ్ముకొచ్చింది. పక్షవాతం అండి, చూడండి. ఒక వాయువు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది మనిషి? కాలు కానీ, చెయ్యి కానీ, నువ్వు ముక్కు కానీ, మూతి కానీ అన్నీ పోతాయి. పోవు. అంటే వాయువు సరిగ్గా పని చేయకపోతే శరీరం కూడా ఇది అయిపోతుంది. కాబట్టి వాయువు సంచారం సరిగ్గా ఉంటే అప్పుడు ప్రాణం కూడా బాగున్నట్టు, అప్పుడు శరీరం కూడా బాగున్నట్టు. సామాన్యమైన శక్తి కాదు వాయువు, లోపల బయట అంత ప్రభావం చూపిస్తుంది. ఉన్నట్టుండి ఇప్పుడు గాలి ఏమీ లేదు కాబట్టి నిశ్చలంగా ఉంది. ఉన్నట్టుండి తుఫాను వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గాలి శక్తి అప్పుడు తెలుస్తుంది వాయువు శక్తి ఎంతో. అవునా? కొన్ని వందల కిలోమీటర్ల వేగంలో గాలి వీచినప్పుడు ఏమి నిలుస్తాయండి? పెద్ద పెద్ద బిల్డింగులు నిలుస్తాయా? అన్ని కొట్టుకుపోతాయి. అంత శక్తి. ఆ వాయువు కూడా మనకి శుభాన్ని కలిగించాలి. మనకి చల్లగా మెల్లగా ఉండి హాయిగా మనకి అనుకూలంగా ఉండాలి. బాహ్యంలో లోపల కూడా వాయు సంచారం సరిగ్గా ఉండాలి. చూడండి, కొంతమందికి పాపం ఏమంటారు, ఆయాసం వస్తుంది. అవునా? బ్రీతింగ్ ట్రబుల్ అనరా? అంటే ఏమైంది? ఏం ట్రబుల్? ఈ వాయు ఇది సరిగ్గా లేక గాలి పీల్చుకోవడానికి ఎంత కష్టపడతారు. గాలి పీల్చుకోవడానికి కష్టపడతారు, ఉండదా? మరి ఇది వాయువేగా. ఏం కష్టం అండి, ఇంత గాలి బయట ఉందిగా. గాలి బయట బాగానే ఉంది కానీ మన లోపల తీసుకుండే శక్తి లేవు. ఏ వాయువు పీల్చుకోపోతే, గాలి పీల్చుకోపోతే చచ్చిపోతాం అంతే. అవునా కాదా? కాబట్టి వాయు సంచారం వల్లనే అన్నీ బాగుంటాయి, శరీరం కానీ ఇవన్నీ కానీ. సో ఇప్పుడు వాయువు కూడా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ప్రత్యక్షం బ్రహ్మ అంటే మాకు డైరెక్ట్గా కనిపిస్తున్నాం, మిగతా ఏమి డైరెక్ట్గా కనిపించవు కదా. మిగతా శక్తులన్నీ డైరెక్ట్గా కనిపిస్తాయా? ఒక ప్రాణశక్తి వాయువు సంచారం మాత్రం డైరెక్ట్గా కనిపిస్తుంది. అందుకే ప్రత్యక్షం. సో సర్వప్రాణులలో వాయువుగా ఉండి సూత్రాత్మగా ఉండే ఆయనకు నమస్కారం. సరే, వీళ్ళందరూ దేవతలు. అంతేకాదు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఇంకో మాట చెప్తున్నారు, నీవే, త్వం ఏవా, నీవే ప్రత్యక్ష బ్రహ్మ, మాకు ఎదురుగా మాకు అనుభవంలో గోచరించేటువంటి పరమాత్మని వదిష్యామి, నేను పలుకుతున్నా, నమ్ముతున్నా. అంతేగా మరి. ఎందుకు మిగతా దేవతలు కనిపించరు, వాయువు మాత్రం డైరెక్ట్ మనకు అనుభవం అంటేనే తెలిసిపోయింది. అందుకు నేను నమస్కారం చేస్తున్నాను, పలుకుతున్నాను. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఈ రెండు కలిసి ఉంటాయి ఈ పదాలు, ఋతం సత్యం. ఋతం అంటే ఏంటి? శాస్త్రములలో మన జీవితాన్ని గురించి, జీవిత లక్ష్యాన్ని గురించి, జీవిత విధానాన్ని గురించి శాస్త్రాలు చెప్తాయి కదా. ఈ శాస్త్రాల యొక్క జ్ఞానమును బుద్ధి చక్కగా గ్రహించి ఆమోదించి దాన్ని స్వీకరించడం, నిర్ధారణ చేసుకోవడం, అది ఋతం. అంటే శాస్త్రం యొక్క దృష్టిని అలవర్చుకోవాలి. దేని ద్వారా? ఆలోచన ద్వారా, బుద్ధి ద్వారా. అది ఋతం. ఋతం వదిష్యామి అంటే నేను, నా ఆలోచన ఎలాగుండాలి? ఇప్పుడు
శాస్త్రబద్ధముగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. లేదా శాస్త్రాలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు వినాలి? అవునా కాదా? శాస్త్రం ఎందుకు చెప్పండి? మనిషిలో ఉండే దివ్యత్వాన్ని పొందడానికి శాస్త్రం మనకి మార్గనిర్దేశం చేస్తుంది. అప్పుడు మనిషి ఏం చేయాలి? బుద్ధిని తదనుగుణంగా మలుచుకోవాలి. అది ఋతం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అవునా? ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా? కార్య అకార్యములు. ఈ మాట అనొచ్చా, అనకూడదా? ఇటు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా కదా? ఈ పని చెయ్యొచ్చా, చేయకూడదా అని ఎవరు నిర్ణయించాలి? బుద్ధి. ఆ బుద్ధి సరిగ్గా లేకపోతే బుద్ధి సరిగ్గా లేదండి, బుద్ధే వక్రంగా పోతే అప్పుడు చేయకూడని పనులు చేస్తాడు. కాబట్టి ఋతం అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో శాస్త్ర విధానంను అనుసరించి మనిషి ఏం చేయాలి? ఆలోచించాలి, ఆ మార్గంలోకి మలచుకోవాలి బుద్ధిని. ట్రైనింగ్. సో బుద్ధికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఇచ్చేది శాస్త్రం. అందుకే అన్నారు శాస్త్రమును అనుసరించి ఏ జీవుళ్ళైతే ఉంటారో అక్కడ మానవ సమాజం ఉంటుందని. మతయో ఎత్ర వర్తంతే తత్ర వానరాహ, శృతయో ఎత్ర వర్తంతే తత్ర మానవాహ. అంటే శాస్త్రమును, శృతులు అంటే శాస్త్రమును అనుసరించి ఆలోచిస్తూ ఆ దృష్టిలో ఉన్నప్పుడు మానవులు ఉంటారట అక్కడ. శాస్త్రమును లెక్క చేయకుండా నా బుద్ధికి దోచింది కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్ అనుకుంటే అక్కడ ఎవరుంటారు? వానరులట, మనుషులు గారు. కోతి బుద్ధి అంటారు చూడండి, కోతి బుద్ధి. నా బుద్ధి కరెక్ట్ అనుకోవద్దండి, నమ్మొద్దు. మనసుని నమ్మొద్దు, బుద్ధిని నమ్మొద్దు. నమ్మాల్సింది ఏమిటి? శాస్త్ర ప్రమాణం. సో ఎవరి బుద్ధిని అనుసరించి వాళ్ళు పోతే ఇంక అప్పుడు సమాజం ఎట్లుంటుంది చెప్పండి? నేను చెప్పిందే కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్, ఎవరికి వాళ్ళు అలాగ అనుకుంటే అప్పుడు శిక్షణ ఏముంటుంది? ఒక నియంత్రణ ఎక్కడ ఉంటుంది? లేదు. సో మానవ సమాజం ఏర్పడింది, అది సక్రమంగా ఉండాలంటే దానికి అథారిటీ ఎవరు? బుద్ధి కాదు, శాస్త్రం. కాబట్టి ఋతం అంటే ఏమిటి? ఈ మొత్తం సృష్టి ఎలా నడిపించబడుతుందో, పనిచేస్తుందో ఆ విధానాన్ని అనుసరించి చెప్పేది శాస్త్రం. ఆ శాస్త్ర విధానాన్ని అర్థం చేసుకొని చక్కగా ఆకలింపు చేసుకొని తన బుద్ధిని మలుచుకోవాలి. అందుకని ఋతం వదిష్య. వెరీ గుడ్, అర్థమైంది. కానీ దాన్ని అర్థమైనా దాన్ని ఆచరణలో పెట్టుకోకపోతే వేస్ట్. అర్థం చేసుకుని వదిలేయటం కాదు కదా, ఆచరణలో పెట్టు. ఈ ఆచరణాత్మకమైన జీవనమేమో ధర్మం, దాన్ని సత్యం అంటాడు. సో దాన్ని ఏమన్నారు ఇక్కడ? సత్యం. సో ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అంటే అర్థం చేసుకోవాలి శాస్త్ర విధానాన్ని, తర్వాత ఆమోదించాలి, తర్వాత సమన్వయం చేసుకోవాలి జీవితాన్ని. ఆచరణ, ఈ ఆచరణాత్మకమైనది సత్యం, అదే ధర్మం. ఋతం అంటే బుద్ధి స్థాయిలో ఈ మొత్తం సృష్టి క్రమాన్ని, లేకపోతే ఈ శాస్త్రం చెప్పినటువంటి విధానం, జీవిత విధానాన్ని అర్థం చేయాలి. ఈ రెండు కావాలిగా. సరే, ఏం కావాలి? ఋతం కావాలి, సత్యం కావాలి. ఋతం ఉంటేనే సత్యం. ఈ బుద్ధి అర్థం చేసుకోదు, శాస్త్ర విధానం తెలియదు, అర్థం చేసుకోదు. తెలిసినా కొంతమంది అంగీకరించలేరు, తీసుకోలేరు, రిసీవ్ చేసుకోరు. అప్పుడు వేస్టే, అప్పుడు ఋతం లేనట్టు లెక్క. అవునా? కాబట్టి ఋతం వల్లనే సత్యం, ఋతం లేకపోతే సత్యం లేదు. రెండుగా. తరువాత తన్మామవతు తద్వక్తారమవతు
తత్ మాం అవతు, అది నన్ను రక్షించాలి. ఏది? ఋతం సత్యం. ఏ ఋతం అయితే నా బుద్ధి నిర్ధారణ చేసుకుందో అది ఆచరణాత్మకంగా సత్యం ద్వారా వ్యక్తమైనప్పుడు అది నన్ను రక్షించాలి. అందుకే శాస్త్రంలో సత్యమేవ జయతే అనలా. నిజమే, మన ఆచరణ ఏదైతే ఉందో అది మన ఏం చేస్తుంది? జయిస్తుంది, అది రక్షిస్తుంది ఎప్పటికీ. దానికి మూలం ఋతం. సత్యానికి ధర్మానికి మూలం ఏమిటి? ఋతం. ఆ శాస్త్రాన్ని అనుసరించి ఉండాలి, అది రక్షిస్తుంది మనిషిని. అందుకని ఏం చెప్పారు? మామవతు, అది నన్ను రక్షించుడుగా. తద్దు వక్తారం అవతు. వక్తారం అంటే వక్త, చెప్పేవాడు. నన్ను రక్షించాలి. ఈ సత్యము ఋతమును ఎవరైతే పలుకుతారో, చెప్తారో, గురువులు కాని, మహాత్ములు కాని, పెద్దలు కాని కదా వీళ్ళు. కాబట్టి వక్త, చెప్పేవాడిని కూడా రక్షించాలి. నన్ను రక్షించాలి, వక్తను అంటే ఎవరైతే దీన్ని సత్యాన్ని ఋతమును చెప్తారో వాళ్ళని రక్షించాలి. ఎందుకంటే అందరూ చెప్పలేరు. అందరూ శాస్త్రమును అర్థం చేసుకొని ఇది అని ఖచ్చితంగా చదవలేరు, చెప్పలేరు. కొద్దిమంది దానికి అర్హులై ఉంటారు. ఏ శాస్త్రమైనైతే చెప్తున్నారో, ఏ ఋతం సత్యమును పలుకుతున్నారో, ఇతరులకి అందజేస్తున్నారు, వాళ్ళు కూడా రక్షించబడాలి. లేకపోతే కొన్నాళ్ళకి దీన్ని అంగీకరించి ఆమోదించే వాళ్ళు లేకపోతే చెప్పేవాడే తప్పైపోతాడు. ఇప్పుడు జరిగేది అది సమాజంలో. ఇది కాదురా బాబో, ఇలా చేయకూడదురా అంటే ఏమవుతున్నా? నువ్వు నాకు చెప్పడానికి అంటలా? నువ్వు చెప్తే నేనెందుకు వినాలా? అది కాదురా నాయన, శాస్త్రం ఇట్లా చెప్పిందిరా, పెద్ద చెప్తే చెప్పారులే, శాస్త్రాలు ఏమో ఉంటాయి, అన్నీ ఎవరా, అవన్నీ మనం చేస్తామా ఏంటి? ఎవరో రాసుకున్నారు, వాడు మనకేం పని? అట్లా ఉన్నారు కదా. ఏం అథారిటీ లేదు, ఎవరికి వాడే అథారిటీ. అవునా? కాబట్టి వక్తారం అవుతుంది. మంచి చెప్తుంటే, శాస్త్ర విధానం చెప్తుంటే, జీవిత విధానం ఇది అని, ఇట్లా కాదు ఇట్లా అని మరి విధి నిషేధాలు అంటూ ఉంటాయి కదా. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇంకో రకంగా చేయకూడదు అని చెప్తున్న విధానం శాస్త్రాలు చెప్పాయి కదా, ధర్మశాస్త్రాలు. ఆ చెప్పేవాడిని కూడా రక్షించాలి, వక్తని. చెప్పేవాడిని ఎవరు ముగిస్తే చెప్పేవాళ్ళు ఉండరు, అంతే కదా. ఇప్పుడు సమాజంలో జరిగే దుష్పరిణామాలు అవి. ఇంట్లో పెద్దలు, తల్లో తండ్రో తాతో ఎవరో పెద్దలు ఏదో మంచి చెప్తారు కదా, ఇప్పుడైనా హితాన్ని కోరి వాళ్ళ అనుభవాలు ఉంటాయి, చెప్తే వినిపించుకోరు. మీకు తెలియదు, మీరంతా ఓల్డ్ ఫ్యాషన్డ్. మీకు ఇప్పుడు తరం, ఈ జనరేషన్ వాళ్ళు మీకేం తెలుసు? పాశ్చాత్యకాయ పచ్చళ్ళు. అవును, ఒకప్పుడు అట్లా కాదు. తండ్రి మాట, తల్లి మాట అంటే, గురువు మాట అంటే ఏం చేసి శిరోధార్యంగా భావించేవాడు. తండ్రి మాట జవదాటకు నువ్వు రాముడు అయ్యాడు కదా. చెప్తున్నా, అట్లా ఏంటంటే ఆ విధానాన్ని అనుసరించిన కాలం అంతా మన ఒక రకంగా మన సమాజం అంతా బ్రహ్మాండంగా ఉండింది. ఎప్పుడైతే ఈ పెద్దల మాటని, శాస్త్రము విధానాన్ని తిరస్కరిస్తున్నాడో, తిప్పికొడుతున్నాడు, అంగీకరించట్లేదు, అప్పుడు ఏమైపోయాడు మనిషి? వాడికి ఏం అనుభవం ఉండదు, ఏం చేయాలో తెలియదు, మాదే కరెక్ట్ అనుకుంటాడు. చెప్పేవాళ్ళని తిరస్కరిస్తే కొన్నాళ్ళకి ఏమైపోతుంది? వాళ్ళు చెప్పడం మానేస్తారు. అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు చెప్పినంత కాలం చెప్తారు, చెప్పింది వినకపోతే నీ కర్మ అంటే వదిలేస్తాం. అప్పుడు వాడికి ఎప్పుడో తెలుస్తుంది, ఆ కర్మ కాలితే ఎప్పుడో అనుభవంలో తెలుస్తుంది. అదే పెద్దలు చెప్పి దాని ప్రకారం నడుచుకుంటే రక్షించబడతాడు కదా.
అది అందుకని తద్వక్తారం అవతు, వక్తను కూడా రక్షించాలి. అది 2 సార్లు చెప్పాడు. అందుకే అవతుమా అవతు వక్తారం, నన్ను రక్షించాలి. ఎందుకని ఋతాన్ని సత్యాన్ని నేను ఆచరించడం ద్వారా నేను రక్షింపబడాలి. అవతు వక్తారం, దీన్ని బోధించేటువంటి గొప్ప మహాత్ములు ఆ స్థాయి వాళ్ళు కూడా రక్షించబడాలి. అసుర రాజ్యంలో రావణాసురుడు, అసుర రాజ్యాలు ఒకసారి గమనించండి. మంచి చెప్తే వాడు ఏమవుతున్నాడు? శిక్షింపబడుతున్నాడు. సమాజంలో ఈ అశాస్త్రీయమైన ఆలోచనలు, అశాస్త్రీయమైన జీవన విధానము అదే నిజం అనుకున్నప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన దాన్ని తిరస్కరించడమే కాదు, ఏం చేస్తున్నారు? వాళ్ళని అష్టకష్టాలు పెడతారు. ఎవరో ఒకసారి మరి నాకు గుర్తు రావట్లే, ఒక సైంటిస్టు గెలీలియోనో ఎవరో గుర్తు రావట్లే, ఆయన ఒక సత్యాన్ని కనుక్కున్నాడు. ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫిజిక్స్లోనే, ఆయన కళ్ళు పీకి ఇచ్చేసారు. గెలీలియో ఆనాడు యూరోప్ ఎవరు టెలిస్కోప్ను ఏదో కనుక్కున్నాడు. టెలిస్కోప్ను కనుక గెలీలియో అని కళ్ళు పీకి ఇచ్చేసారు. అట్లాగా ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ కానీ, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కానీ, ఒక జీవిత సత్యాన్ని కానీ పెద్దలు చెప్తారు. దాంట్లో బాగా నిష్ణాతులైన వారు, పరిశోధనలు చేసి ఆలోచించే అనుభవంతో ఉన్నవాళ్ళు చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? వీడికి అనుభవం లేదు, ఏమీ తెలియదు, దాన్ని ఏం చేయాలి? ఆమోదించి అంగీకరించి ఆ రకంగా వెళ్ళాలి. కాదు అంటే నీకు వెంటనే తెలుస్తాయా ఫలితాలు? ఏదైనా తెలియవుగా. ఇప్పుడు నువ్వు సత్యమునే పలుకు, నువ్వు ధర్మంగా ఉండు, అది నిన్ను రక్షిస్తుంది అంటే, ఏమో రక్షిస్తుందో లేదో, నాకు ఇప్పుడు పని కావాలి అంతే, నాకు ఇప్పుడు డబ్బు కావాలి. అది ఎప్పుడు రక్షిస్తుందో ఏమో మనకే తెలుసు. ఇప్పుడు డబ్బు కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అంతేటే కాదు, నా బుద్ధికి తోచిందని నేను చేస్తాను. ఎందుకంటే వాడికి శాస్త్రము ఎందో ఇది లేదు, శాస్త్రమును చెప్పేటువంటి పెద్దల ఎందో శ్రద్ధ లేదు. అందుకే శంకరాచార్యులు శ్రద్ధ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. భగవద్గీతలో శ్రద్ధాత్రయం ఒక అధ్యాయమే ఉంది శ్రద్ధ గురించి కదా. ఏంటి? శాస్త్రము గురువు, శాస్త్రము పెద్దలు, గురువు అంటే ఎవరైనా గురు సమానులు, అవునా? దానిపైన సత్యబుద్ధి అవధారణ. సత్యబుద్ధి అంటే ఏంటి? దీన్ని అంగీకరించడం, ఆమోదించడం, ఆచరించడానికి సిద్ధంగా ఉండటం, అది సత్యబుద్ధి. సత్యబుద్ధి అది లేకపోతే అప్పుడు ఏమవుతున్నాడు మనిషి? నా బుద్ధే కరెక్ట్, విస్తరణ చెప్పిందే వేదం సామెత అయిపోతుంది. సో మొత్తం సమాజంలో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎవడికి వాడు ఈ పెద్ద అనేవాడు అన్నాడు. సో ఇంకా రివర్స్లో పోతే ఎవరైతే సత్యాన్ని, హితాన్ని, సమాజ శ్రేయస్సుని కోరుతున్నారు, చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా రాను రాను ఏమైపోతున్నారు? తిరస్కరించబడుతున్నారు. మహాభారత కాలంలో అది ఎప్పుడూ జరుగుతున్న సత్యమే. విదురుడు నెత్తి నోరు కొట్టుకొని ఎంత చెప్పాడు దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి. ఎంత చెప్పాడండి ధర్మజ్ఞుడు ఆయన. ఏం చేశారు? లెక్క పెట్టారా? విదురుడు చెప్పిన దాన్ని ఏనాడు వినిపించుకోలే. గుడ్డోడు వినిపించుకోలే, గుడ్డోడు కొడుకు వినిపించుకోవాలి. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వినిపించుకోరు. అదే దుర్యోధన దుశ్శాసన ధృతరాష్ట్ర లక్షణాలు వినిపించుకోపోవడమే. బుద్ధి గుడ్డిది. బుద్ధి గుడ్డిదైనప్పుడు ఏమవుతుంది? మిగతావన్నీ గుడ్డివైపోతాయి. మనస్సు, ఇంద్రియములు అన్నీ కూడా అలాగే దుష్టశక్తులు అయిపోయాయి. మూలం అజ్ఞానం. వ్యాసుడు వచ్చి చెప్పాడు, నారదుడు వచ్చి చెప్పాడు హితాన్ని. విదురుడే కాదు,
సరే భీష్ముడు సరే అందరూ ఎంతమంది చెప్తే విన్నాడా? విన్నా కదా. కృష్ణుడు వచ్చి చివరిగా రాయబారానికి వచ్చే అప్పుడు హితాన్ని చెప్పాడు. చెప్పేవాడిని ఏం చేశారు? దుష్ట చతుష్టయం బంధించడానికి ప్రయత్నం చేసినారు కృష్ణుడినే. ఇక ఆలోచించండి, అట్లా ఉంటుంది దుష్టబుద్ధి. అందుకని ఎప్పుడైతే సమాజంలో ఎక్కడ ఒక చోట చదివా, ఏ సభలో అయితే, సభ అంటే గ్యాదరింగ్, పెద్దలు చెప్పిన మాటకి, శాస్త్రం చెప్పినది పెద్దలు చెప్తారు, అలా హితాన్ని కోరి పెద్దలు చెప్పిన మాటకి విలువనిస్తారు, ఆమోదిస్తారు, ఆ సభ ఉత్తమోత్తమం అవుతుంది. ఏ సభలో అయితే పెద్దల మాట, హితోక్తుల్ని వినకుండా తిరస్కరిస్తారో అదేమైపోతుంది? అప్పుడు విచక్షణ లేనటువంటి పతనం. అదే జరిగింది. అంటే మహాభారతం కేవలం కథ కాదు, ఎప్పుడూ జరిగేది. ఆనాడు, ఈనాడు, ఇప్పుడు. కేవలం కథ అనుకోకండి, ఇప్పుడు జరగట్లా, జరుగుతున్నాయి, కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అందుకని అవతుమాం అవతు వక్తారం, అందుకు 2 సార్లు చెప్పాడు. చెప్పలే? నన్ను రక్షించాలి, నాకు హితాన్ని, మంచిని, శాస్త్ర విధానాన్ని చెప్పేటువంటి వక్తలు, పెద్దల్ని కూడా రక్షించాలి వాడు. ఆ రకంగా సమాజం యావత్తు కూడా ఏమవుతుంది? రక్షించబడుతుంది బుద్ధి వల్లే. ఒక్కసారి బుద్ధి చెడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పతనం అయిపోతుంది, పతనం అవుతుంది. ఒక్కసారి రాంగ్ స్టెప్ ఎత్తే ఏమైందండి? జారి పడతా ఉన్నాడు, విరుగుతుంది. కాలు జారితే ఏమవుతుంది? ఒక్కసారి జారినా చాలు. ఎన్నిసార్లు జారాలి? జారిందంటే అన్నిసార్లు విరిగితే ఇంక పనికిరాదు. అందుకని అది సరే, ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు వాహనంలో వెళ్తున్నాము, కారో, జీపో, బస్సో, ఏదో, స్టీరింగ్ ఉండాలి, ఎప్పుడు కంట్రోల్లోనే ఉండాలి. స్టీరింగ్ వదిలేసి వెళదాను అంటే అయిపోయి గుద్దేస్తుంది ఎక్కడా వచ్చాట. వాహనం పాడైపోతే ఎదురువాడి పడైపోతాడు. ఎప్పుడు స్టీరింగ్ కంట్రోల్లో ఉండాలి. ఎవరు కంట్రోల్లో? నడిపే డ్రైవర్ కంట్రోల్లో ఉండాలి. అదే కదా భగవద్గీత పిక్చర్, భగవద్గీత చిత్రంలో ఉన్నది అదే. అందుకే సారథి స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాడు? శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధింతో సారథ్యం విద్ది, బుద్ధి ఈ మొత్తాన్ని నడిపిస్తుంది, కానీ బుద్ధికి నడిపించేవాడు ఒకడు ఉండాలి. అది శాస్త్రం, గురువు. వాళ్ళ చేతిలో పెట్టాలి మన బుద్ధిని, అప్పుడు మంచిగా నడిపిస్తారు. అవునా కదా? అందుకు తద్వక్తారం అవతమాం, అలా నేను రక్షించబడాలి చెప్పాడు. సరే, ఇది మనకి ఇతిహాసములలో ఎన్నిసార్లు నిరూపించబడిందో. రావణాసురుడు ఏం చేశాడు? హితాన్ని బోధించే విభీషణుడిని ఏం చేశాడు? అనుమానించి, అవమానించి ఏం చేశాడు? తిరస్కరించాడు. ఏమైంది? చివరికి సర్వనాశనం అయిపోలా, అంతే. అందుకు రావణాసురుడు ఏమైపోయాడు? ఇప్పుడు మొత్తం ఎంత బలగం, ఎంత సైన్యం మొత్తం ఏమైపోయింది? అంతే నాశనం అయిపోయింది. విభీషణుడిని తిరస్కరించాడు, మంచి చెప్పాడని. కాబట్టి ఇవన్నీ కథలు కాదు, సత్యాలు. అట్లాగే ఏ సమాజంలో, ఏ వ్యక్తిలో ఈ తిరస్కార భావన ఉంటుందో, మంచిని చెప్పేవాళ్ళు, శాస్త్రం చెప్పింది కనుక ఆమోదించకపోతే, అలాంటి చెప్పేవాళ్ళను కనుక అవమానించి తిరస్కరిస్తే ఏమవుతుంది? ఆత్మ వినాశనాన్ని కోరుకున్నట్టే. అందుకని ఆ రకంగా వాళ్ళని ఆమోదించినప్పుడు, తీసుకున్నప్పుడు రక్షించబడతాడు. కాబట్టి 2 అవతుమా అవతు వక్తారం, ఇలా రక్షించబడాలి చెప్పి శాంతి శాంతి శాంతి.
చూడండి, శాంతి చివర్లో చెప్తారు. శాంతి ఇదంతా చివర్లో. ఎందుకని ఈ 3 చెప్పాం, తాపత్రయాలు ఉంటాయి కాబట్టి ఈ 3 తాపములు కూడా ఏమవ్వాలి? శాంతించాలి. తాపములు శాంతించవు, మనస్సు శాంతించాలి. తాపములు ఉంటాయి, తాపములు లేకుండా ఉంటాయండి? వస్తుంటాయి. ఏదో ఒకటి ఆధ్యాత్మిక, ఆది భౌతికం, ఆది దైవికం వస్తూనే ఉంటాయి. ఆది దైవికం అంటే మన చేతుల్లో లేదు, మన కంట్రోల్లో లేదు. ఉప్పన్లు, వర్షాలు, వాయు, రకరకాల అగ్ని, ఇవన్నీ దైవికంగా వచ్చాయి. మనం ఏమి చేయలేము, చేతులు దండం పెట్టమే. అది దైవికం. ఆ తాపములు మా ఎడల ఏం చేయాలి? తగ్గాలి. అంటే వాటి యొక్క తాపముల యొక్క ప్రభావం తగ్గాలి. తర్వాత రెండవది ఆది భౌతికం, శరీరం. ఒకటి శరీరం, 2 మనస్సు. 2 కూడా ఆది భౌతికమే అవుతుంది. శరీరములో ఉండేది తాపములు, మనస్సులో ఉండేవి తాపములు. ఈ 2 కూడా మనిషిని ఏం చేస్తాయి? అతలాకుతలం చేస్తాయి. అవునా కాదా? అదే సగం. కాబట్టి ఈ 2 తాపముల యొక్క ప్రభావం నుంచి నేను రక్షించబడాలి. ఇక మూడవది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? లోపల నుంచి వచ్చేది. అది భౌతికం. భౌతికం అంటే చుట్టూ. ఆధ్యాత్మికం అంటే లోపల, శారీరకం, మానసికం. అది భౌతికం అంటే చుట్టూ పరిసరాల ద్వారా వచ్చే కష్ట నష్టాలు, ఆటంకాలు, బాధలు, ఇబ్బందులు. ఇది చుట్టూ పరిస్థితులు. అంటే జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇవి కూడా వస్తుంటాయి. నిత్య నిరంతరం మనం ఉన్నాం సమాజంలో కాబట్టి మన పక్కన ఎన్నో జీవుళ్ళు ఉంటాయి, వచ్చేస్తుంటాయి, వచ్చి పడుతుంటాయి. మనకి చెప్పి రావేవి, చెప్పకుండానే వస్తాయి. అది భౌతికం అంటారు. వీటి నుంచి కూడా నేను ఏం చేయాలి? రక్షించబడాలి. రక్షించబడడం అంటే రాకుండా ఆపటం కాదు, వస్తాయి. కానీ ఏం చేయాలి? వాటి ద్వారా తట్టుకొని నిలబడాలి, వాటి నుంచి తట్టుకొని నిలబడగలగాలి. ఇది రక్షణ అంటే. తట్టుకొని నిలబడగలిగితే అవి వచ్చినా పోతుంటాయి, ఏం చెయ్యి. ఇప్పుడు దాన్నే పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు. పవర్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధక శక్తి. అది అందరికీ తెలుసు ఈ రోజుల్లో. ఏ శక్తి? నిరోధక శక్తి. శరీరంలో ఏం కావాలి? రోగ నిరోధక శక్తి అన్నాడు శరీరం. ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయింది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతే ఏమవుతున్నాడు? అటుపోతే జబ్బులు పాలైపోతున్నాడు. అది కావాలి. ఈ పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది శారీరకమే కాదు, మానసికం, బౌద్ధికం కూడా. అవునా కదా? చెడు ఉంది, ఆ చెడు అక్కడ ఉంది, తెలుస్తోంది. కానీ వాటికి లొంగకుండా ఉండగలగాలిగా, వాటికి వశం కాకుండా నిలబడగలగాలి కదా. వీడు బలహీనుడైనప్పుడు ఏమవుతుంది? దాని డామినేషన్కి లొంగిపోతుంది. అవునా కాదా? తట్టుకోలేకపోతుంది. కాబట్టి పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది శారీరకమే కాదు, మానసికం, బౌద్ధికం కూడా. ఇంద్రియాలు ఆకర్షిస్తున్నాయి, వాడికి లోను కాకుండా ఉండగలగాలి. ఇది రెసిస్టెన్స్. అవునా కదా? మనస్సు ఏదేదో చెప్తుంటుంది, కానీ బుద్ధి యొక్క విచక్షణకి లొంగి ఉండాలి. బుద్ధి ఏదో పక్కకు పోతుంది, అప్పుడు పెద్దలు చెప్పింది అవునా, చేస్తానని చెప్పింది వినాలి. ఇది ఏది కాకపోతే ఏమవుతుంది? ఏది కాకపోతే అదే అయిపోయింది, మనిషి కాస్త పశువు అయిపోతుంది. అందుకని ఈ తాపములు ఉంటాయి, వీటి నుంచి నేను తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి పెంపొందించుకోవాలి. అంతేవా? నువ్వు రాకుండా ఉండు, తాపములు ఏవి రాకుండా ఉండనే ఉండవు. మనం ఉంది ఎక్కడుందా? ప్రపంచంలో. ఏమన్నారు? శీతోష్ణ సుఖ ఆగమాపాయినో నిత్యాహతాం తితిక్షస్వ భారత్ చెప్పాడా? ఏమొస్తుంటాయి? శీతోష్ణములు, సుఖ దుఃఖములు, ఈ ద్వంద్వాలు ఎప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి. మానవాలు, లాభ నష్టాలు
ఎప్పుడూ నిత్య నిరంతరం వస్తుంటాయి. అవి ఎలా ఉంటాయి? ఆగమాపాయిన, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు అవి ఏమి లేవనుకోండి, అబ్బా నా అంత మనగాడు లేడనుకోండి, అవి వచ్చినప్పుడు కుంగిపోతాడు. వచ్చినప్పుడే కదా కావాలి నీకు, రెసిస్టెన్స్ కావాలి, తట్టుకొని నిలబడగలగాలి. ఏమీ లేకపోతే ఏముంది అందులో? అవునా? కరోనా వచ్చింది, కరోనాకి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, ఎఫెక్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి ఎఫెక్ట్ అయితే ఏమైపోయిందో. అవునా? కాబట్టి రెసిస్టెన్స్ కావాలి. అలాగే సమాజంలో దుష్టులు దుర్మార్గులు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. కొంచెం సంఖ్యలో తేడా, వాళ్ళకి బలం పెరుగుతుంటుంది, వాళ్ళు రకరకాలుగా మానవుని ఇచ్చేస్తుంటారు. అయినప్పటికీ లొంగకుండా నిలబడగలగట, అటు బారి నుంచి బయటపడగలగాలి కదా. అప్పుడు ఏం కావాలి? దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ పొందాలి? భగవంతుడే. ఎందుకంటే ధర్మాన్ని రక్షించేది ఆయనే కాబట్టి, తాను ఈ సత్యము ధర్మము ఏదైతే ఉందో ఋతం, ఈ ప్రకారంగా నిలబడగలగాలంటే ఆయన్ని పట్టుకోవాలి. అందుకే ఈ దైవీ శక్తులన్నిటి యొక్క కృప కావాలి, అనుగ్రహం కావాలి. ఆంజనేయ స్వామి అంతటి వాడు సీతాన్వేషణలో అంతా వెతికి 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 కనిపించకపోతే దుఃఖించాడు, బాధపడ్డాడు. మళ్ళీ తిరిగి ప్రయత్నం చేశాడు. చివరికి ఏం చెప్పాడు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. సీతమ్మను అన్వేషించడానికి సీతా అనుగ్రహం కావాలి. రామాయ సలక్ష్మణాయ దేవి సీత, ఇంకా చంద్ర అక్క మరుత్తు గణములు, అవునా? రుద్ర ఇంద్ర యమ అనిల, ఇంతమంది దేవతల్ని కోరుకున్నాడు. నమః నమః నమః, మీరందరూ నాకు సహకరించండి, ఆ తల్లిని చూడాలి. ఆంజనేయ స్వామి అంతటి వాడు, మనం అంతటి వాడు. అవునా? కాబట్టి మనం రక్షించుకోవాలి. ముందు వీటి పాలిట పడకుండా ఉండాలంటే ఏం కావాలి? రెసిస్టెన్స్. ఆ దేవతల అనుగ్రహం ఉంటే ఏమవుతుంది? అప్పుడు వీడు సరైన మార్గంలో వెళ్తారు, మనకు దారి కనిపిస్తుంది. ఎలా అయితే ఆంజనేయ స్వామి ప్రార్థన చేయగానే ఎదురుగా లంక అశోకవనం కనిపించింది. అయ్యో నేను అన్ని చూసా, నేను చూడలేదా అనుకున్నాడు, వెళ్ళాడు, సీతమ్మ అక్కడ కనిపించింది. సో దైవానుగ్రహం ఉంటే ఏమవుతుంది? అన్ని ఒడిదొడుకులు, లాభ నష్టాలు, కష్ట నష్టాలు, వీటన్నిటినీ కూడా ఏమో దాటుకొని ముందుకు పోతాడు. అందుకే మచ్చిత్త సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్తరిష్యది, భగవద్గీతలో చెప్పాడు. మచ్చిత్త సర్వదుర్గాణి, నీ చిత్తం నాలో నిలుపు, సర్వదుర్గమములు అంటే కష్టమైనటువంటివన్నిటినీ నువ్వు తరించగలవు నా అనుగ్రహముతో అని కృష్ణుడు అభయమిలా ఇచ్చాడుగా. చిత్తం ఎక్కడ పెట్టాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. అప్పుడు అవి బయటపడతావు, దాంట్లో నుంచి బయటపడతావు. నీవు బయటపడు, అవి ఉంటాయి, అవి నీ వెనక రావాలి, అవి నీ వెనక వస్తాయి. ఎప్పుడు నువ్వు దానికి ముందుకు వెళ్ళిపోతావు. రాకుండా అయితే ఉండవు. అందుకని తాపత్రయములు ఉంటాయి, వాటి నుంచి నేను వాటి బారిన పడకుండా వాటి నుంచి ఎదిగి అప్పుడు ఏం చేయాలి? ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా శాంతంగా ఉండగలగాలి. అప్పుడే కాస్త కూస్తో మనం ఆధ్యాత్మిక జీవనం, దైవ చింతన ఇవి చేయగలం. సో దైవ చింతన వల్ల ఇవి తగ్గిపోతాయి, ఇవి తగ్గిపోవటం వల్ల ఇంకా పెరుగుతుంది చింతన ఒకదానికొకటి. అవునా కాదు? అదే అనమాట. హరి ఓం.